ఫ్రెండ్స్, ఈరోజు మనము 10th క్లాస్ సిబిఎస్సి బయాలజీ ఎలా చదవాలి దాంతో పాటు ఒక టాపిక్ కంప్లీట్ చేద్దాం. అందులో ఫస్ట్ చాప్టర్లో ఉన్న ఒక టాపిక్ కంప్లీట్ చేద్దాం. దానికంటే ముందు 10th క్లాస్లో ఏమేమి చాప్టర్స్ ఉంటాయి యాజ్ బట్ 2020-26 కి అకాడమిక్ ఇయర్ కి యాజ్ పర్ 10th క్లాస్ సిలబస్ ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి వాటిని ఇంట్రడక్షన్ నేర్చుకుందాం. ప్లస్ అందులో ఒక ఫస్ట్ చాప్టర్ ఉన్న న్యూట్రిషన్ టాపిక్ ని కంప్లీట్ చేద్దాం. దిస్ ఇస్ అవర్ టార్గెట్ అండ్ మై నేమ్ ఇస్ రాహుల్. ఐఎమ్ ఏ వన్ ఆఫ్ ద బయాలజీ టీచర్. సో ఐ విల్ బి టీచింగ్ ఫర్ యూ ద బయాలజీ. ఓకే, రైట్. కమింగ్ టు హియర్, ఇఫ్ యూ సీ, మనకున్నది ఫైవ్ చాప్టర్స్ ఉంటాయి 10th క్లాస్ మొత్తంలో. ఫస్ట్ చాప్టర్ పేరు ఏంటంటే సింపుల్ గా లైఫ్ ప్రాసెసెస్ అని ఉంటుంది. లైఫ్ ప్రాసెస్ అంటే లైఫ్ లా ఒక లివింగ్ ఆర్గానిజమ్స్ కి ఏమైతే ఫంక్షన్స్ కావాలి అంటే మన బాడీని ప్రాసెస్ చేసుకోవడానికి, అంటే మన బాడీని రన్ చేసుకోవడానికి, అది యూనిసెల్యులర్ అయినా సరే మల్టీ సెల్యులర్ అయినా, ఆ బాడీని రన్ చేసుకోవడానికి ఏమైతే ఫంక్షన్స్ ఉంటాయో అవన్నిటిని లైఫ్ ప్రాసెసెస్ అంటాం. లైఫ్ కి రిక్వైర్ అయిన ఫంక్షన్స్ అన్నిటిని లైఫ్ ప్రాసెసెస్ అంటాం. ఓకే, అలా అది ఫస్ట్ చాప్టర్ గురించి చెప్తారు. అదే ఫస్ట్ చాప్టర్ ఇంకొక లైఫ్ ప్రాసెస్ ఏంది, అలా మొత్తం కలిపి 5 రకాల లైఫ్ ప్రాసెస్ ఉంటాయి. ఒకటి న్యూట్రిషన్. దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంటుంది, ఏమేమి లైఫ్ ప్రాసెస్ అవ్వడానికి కూడా. అదాన్ని NCERT. ఆల్రెడీ మనందరికి తెలుసు ఎన్సీఆర్టీ అని, ఇది ఈజీ. అది ఎన్సీఆర్టీని డీకోడ్ చేస్తే ఫస్ట్ న్యూట్రిషన్ అనే టాపిక్. న్యూట్రిషన్ అయిపోయినాక ఏంది, సి అంటే కోఆర్డినేషన్, ఈ అంటే ఎక్స్క్రీషన్, ఆర్ అంటే రెస్పిరేషన్, టీ అంటే ట్రాన్స్పోర్టేషన్. ఇవి ప్రతి ఆర్గనిజం ఫాలో అయ్యే కొన్ని ప్రాసెస్లు. ఓకే, ఈ ప్రాసెస్లల్లా ఫస్ట్ చాప్టర్లా ఫస్ట్ ఏమి నాలుగింటిని కవర్ చేస్తాం. ఎక్సెప్ట్ ద ఏంది కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ని సెకండ్ చాప్టర్ కింద చదువుతాం. ఇది యాజ్ పర్ ద 10th క్లాస్. సరే, ప్రతిసారి చదివేటప్పుడు పారాగ్రాఫ్లల్లా ఎన్సీఆర్టీ బుక్లల్లా ఎట్లుంటది అని అంటే, అమీబా ఎట్ ద సేమ్ టైం అమీబాలో ఎట్లా న్యూట్రిషన్ జరుగుతుంది, నెక్స్ట్ తర్వాత అమీబాతో పాటు ఒక మల్టీ సెల్యులార్ లోపల ప్లాంట్స్లలో ఎట్లా జరుగుతాయి, ఆ ప్లాంట్స్ తర్వాత ఇంకొక హయ్యర్ ఆర్గనిజమ్స్ ఏముంటాయి, ఎనిమల్స్. ఆ ఎనిమల్స్ వల్ల బెస్ట్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ గురించి తీసుకొని చెప్తాడు. అంటే ఓవరాల్ గా ఇంటెన్షన్ ఆఫ్ ద చాప్టర్స్ ఏంటి అంటే, ఒక ఆర్గనిజమ్స్ లోపల ఎట్లా ఫంక్షన్ జరుగుతాయి దానికి వేరియస్ 3 రకాల ఆర్గనిజమ్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇది మన 10th క్లాస్ ఉన్న ఐడియా. ఇవి 2 చాప్టర్. దాని తర్వాత ఈ ఆర్గనిజమ్స్ అన్ని లైఫ్ ప్రాసెస్ల గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ ఆర్గనిజము నెక్స్ట్ జనరేషన్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుంది అనేది చెప్పేది నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ రీప్రొడక్షన్. నెక్స్ట్ చాప్టర్ ఏంది, రీప్రొడక్షన్. దాన్నే హౌ డు ఆర్గనిజమ్స్ రీప్రొడ్యూస్ అని అంటాం. అంటే ఒక ఆర్గనిజం అనేది ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ లో నేర్చుకోము. ఒక చిన్న మైక్రోస్కోపిక్ అమీబా నుంచి ప్లాంట్స్ ఎట్లా జరుగుతుంది, ప్లాంట్స్ నుంచి ఎనిమల్స్ ఎట్లా జరుగుతుంది, ఎనిమల్స్ లల్లా హ్యూమన్ బీయింగ్స్ లల్లా ఈ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది. దాంతో పాటు ఆ చాప్టర్ లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది, దాన్నే రీప్రొడక్టివ్ హెల్త్ అంటాం. రీప్రొడక్టివ్ హెల్త్ అనేది ఎందుకు నేర్చుకోవాలి, అసలు ఏంది, అసలు ఎట్లా డిసీజెస్ ని ప్రివెంట్ చేయాలని చెప్పేదే వాట్ ఈస్ ద రీప్రొడక్టివ్ హెల్త్. ఇది అయిపోయింది. ఓకే, రీప్రొడక్షన్ గురించి అర్థమైంది. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ లా దేని గురించి కవర్ చేస్తాడంటే హెరిడిటీ అంటాడు. చాప్టర్ పేరు ఏం పేరు, హెరిడిటీ. సో హెరిడిటీలో ఏం చెప్తాడంటే, ఇప్పుడు మనం ఆర్గనిజమ్స్ రీప్రొడ్యూస్ అయింది, కానీ ఆర్గనిజం కి కొన్ని క్యారెక్టర్స్ వచ్చినాయి. ఆ క్యారెక్టర్స్ రావడానికి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే ఏం రూల్స్ ఉన్నాయి. ఓకే, ఏమేం రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ఎట్లా ఫాలో కావాలా, అసలు దాన్ని ఎవరు డిస్కవర్ చేసిరు, ఫస్ట్ టైం ఎవరు ఇవన్నీ చేసిరు, అది మెండల్ అలా ఉన్న బేసిక్ రూల్స్ చెప్తారు. రైట్, ఓకే, హ్యాపీ. ఇది ఫోర్త్ చాప్టర్ గురించి చెప్పింది. దెన్ ఫిఫ్త్ చాప్టర్ దేని గురించి డిస్కస్ చేస్తా అంటే అవర్ ఎన్విరాన్మెంట్. ఏంటది, అవర్ ఎన్విరాన్మెంట్. అవర్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంది, మన ప్లేస్ లోపల ఉన్న ఒక లివింగ్ ఆర్గానిజమ్స్. ఇప్పుడు లివింగ్ ఆర్గానిజమ్స్ ఎట్లా ఉంటాయో నేర్చుకున్నాం, అవి ఎట్లా వర్క్ చేస్తాయో నేర్చుకున్నాం, ఎట్లా రీప్రొడ్యూస్ అయితే నేర్చుకున్నాం, ఎట్లా క్యారెక్టర్స్ పాస్ అయితే కూడా నేర్చుకున్నాం. కానీ అది నాన్ లివింగ్ థింగ్స్ తోటి ఎట్లా ఇంటరాక్ట్ అవుతుంది అనేది చెప్పే చాప్టరే అవర్ ఎన్విరాన్మెంట్. దాన్ని దట్ ఈస్ కాల్డ్ అస్ ఎకో సిస్టమ్ అనే చాప్టర్ ఉంటుంది. సో దాన్ని అవర్ ఎన్విరాన్మెంట్ అనే చాప్టర్స్ ఉంటాయి. ఇవి ఓవరాల్ గా 10th క్లాస్ సిలబస్ లో ఉండే 5 చాప్టర్స్. సిబిఎస్ఈలో ప్రతి చాప్టర్ చాలా ఈజీ టు లర్న్. అండ్ ప్రతి చాప్టర్ కంప్లీట్ చేయడానికి, లైక్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేయడానికి మినిమం ఒక 1.5 hour టైం పడుతుంది. సో ఓపిక తోటి 1.5 hour
ఇంటే కంటిన్యూస్ గా ఫాస్ట్ గా పోతాయి. ప్రతి టాపిక్ ని చిన్న చిన్న పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. ఈ రోజుకి ఈ 5 మినిట్స్ దాంట్లో ఐ హోప్ మీ అందరికి మనం ఏం నేర్చుకుంటామో ఐడియా వచ్చింది. ఇందులో ఫస్ట్ చాప్టర్ అదేంటి, లైఫ్ ప్రాసెస్ చాప్టర్ ని స్టార్ట్ చేద్దాం. సరే, లైఫ్ ప్రాసెస్. ఈ లైఫ్ ప్రాసెస్ లా ఏం నేర్చుకుంటాం ఫస్ట్ దాంట్లో చెప్పిన కదా. లైఫ్ ప్రాసెస్ లలో ఫస్ట్ ఒక ప్రాసెస్, లైఫ్ కావాల్సిన ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటంటే న్యూట్రిషన్. చాలా మందికి ఈ వర్డ్ మనం ఎన్నో సార్లు విని ఉంటాం. న్యూట్రిషన్ అంటే ఏంది? తినడం, ఫుడ్ తీసుకోవడం, దాన్ని న్యూట్రిషన్ అంటాం. మనము ఫుడ్ ని ఎట్లా తీసుకుంటాం మరి? ఎన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి, ఎన్ని రకాలుగా ఫుడ్ ని తీసుకోగలుగుతాం అంటే, ఫుడ్ ని తీసుకోవడం అనేది ఇంటేక్ ఆఫ్ ఫుడ్. ఒక చిన్న లైన్ లో డెఫినేషన్ రాయాలంటే ఎట్లా రాయాలి? అది ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఈజ్ కాల్డ్ అస్ న్యూట్రిషన్ అనొచ్చు. సరే, అన్ని ఆర్గానిజమ్స్ లలో ఒకే విధంగా ఉంటుందా? కాదు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. అట్లా ప్లాంట్స్ లలో జరిగే న్యూట్రిషన్ ఏమంటాం? ఒక టైప్ ఆటోట్రోపిక్ అంటాం. ప్లాంట్స్ కాకుండా ప్లాంట్ పైన డిపెండ్ అయ్యే ఏ ఆర్గనిజం అయినా, ఇండైరెక్ట్ గా అయినా సరే డైరెక్ట్ గా డిపెండ్ అయిన ఆర్గనిజమ్స్ ఏమంటాం? హెటిరోట్రోప్స్ అంటాం. వాటిని కన్జ్యూమర్స్ అని కూడా అనొచ్చు. హెటెరోట్రోప్స్, కన్జ్యూమర్స్ అని అనొచ్చు. సో ఇవి ఆటోట్రోప్స్ ఏమనొచ్చు అంటే ద సెల్ఫ్ న్యూట్రిటింగ్ ఆర్గనిజమ్స్. ఓకే, మరి ఏ ప్రాసెస్ వాటిని సెల్ఫ్ న్యూట్రిటింగ్ చేస్తుంది? ఆ ప్రాసెస్, దాని వెనకాల ఉన్న మెకానిజం ఏంది? దట్ ఈస్ ద వాట్? ఫోటోసింథసిస్. ఓకే, హ్యాపీ. మరి ఒక ఫోటోసింథసిస్ జరగాలి అంటే ఎక్కడ జరుగుతుంది? అది లీఫ్ లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? లీఫ్ లో జరుగుతుంది. ఆ లీఫ్ లా జరగడానికి, ఆ ఫోటోసింథసిస్ జరగడానికి ఏం కావాలి? ఏం కావాలి అంటే వాటర్. వాటర్ అంటే ఏంది? H2O. ఓకే, ఆ వాటర్ ఒకటే కావాలా? కాదు, కార్బన్ డైఆక్సైడ్ కూడా కావాలి. మరి లీఫ్ లో ఏముంటది? ఒక పిగ్మెంట్ ఉంటది. ఆ పిగ్మెంట్ కూడా అవసరం. దాని పేరు క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్ అని అంటాం. ఓకే, సో నెక్స్ట్ ఈ క్లోరోఫిల్ తో పాటు ఇంకేం కావాలి? తర్వాత సన్లైట్. ఏం కావాలి? సన్లైట్ కావాలి. సో ఇవి 4 ఎసెన్షియల్ థింగ్స్ ఫోటోసింథసిస్. సో ఈ లెసన్ లో ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అది ఈ టాపిక్ లో ఒక ఇంపార్టెంట్ ఏంటంటే దట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్. దీని గురించి నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద వీఆర్ హ్యావింగ్, అది ఎట్లా దీన్ని ఏమంటామంటే, ఇలా ఈ ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా తీసుకుంటుంది? అది స్టొమాటా అనే ఒక స్పెషలైజ్డ్ ఓపెనింగ్ ఉంటుంది, దాని నుంచి తీసుకుంటాం. సో దీంట్లో వీటి గురించి నేర్చుకుంటాం. ఈ పార్ట్ అయిపోయినాక న్యూట్రిషన్ లో నెక్స్ట్ దాని గురించి ఏం నేర్చుకుంటాం? హెటిరోట్రోప్స్. హెటిరోట్రోప్స్ అనేటి 3 రకాలుగా ఉంటాయి. ఒకటేమో హోలోజాయిక్. ఏంటది? ఫస్ట్ టైప్ హోలోజాయిక్, సాప్రోఫైటిక్, పారాసైటిక్ అనే 3 రకాల న్యూట్రిషన్స్ ఉంటాయి. ఇవి ఏవైనా సరే వాటంతలు అవి ఫుడ్ చేసుకోలేవు. అంటే దే కెనాట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్, బట్ డిపెండ్స్ ఆన్ ద అదర్ ఆర్గనిజం ఫర్ దేర్ ఫుడ్ రిక్వైర్మెంట్స్. అది ప్లాంట్ పైన లేకపోతే వేరే ఆర్గనిజం పైన డిపెండ్ అవుతుంది. అందుకోసమే హెటిరోట్రోప్స్. రైట్, దీని గురించి నేర్చుకుంటాం. వీటి గురించి నేర్చుకున్నాక హ్యూమన్ బీయింగ్స్ లో ఈ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అంటే, డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎట్లా ఇన్వాల్వ్ అయింది? హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్ అంటే ఏంది? హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్ లోపల ఏమేమి గ్లాండ్స్ ఉంటాయి? ఆ గ్లాండ్స్ ఏం రిలీజ్ చేస్తాయి? అవి ఫైనల్ గా డైజెషన్ ఎట్లా చేస్తాయి? డైజెస్ట్ అయిన ఫుడ్ ఎక్కడ అబ్జర్వ్ అవుతుంది? అబ్జర్వ్ అయిన ఫుడ్ బాడీలోకి ఎట్లా వెళ్తుంది? బ్లడ్ ద్వారా వెళ్తుందా? వెళ్ళిన ఫుడ్, డైజెస్ట్ కాని ఫుడ్ ఏమైంది మరి? డైజెస్ట్ కాని ఫుడ్ ని ఎట్లా డైజెస్ట్ చేస్తాం అంటే ఎక్స్క్రీట్ ఎట్లా చేస్తాం అనేది చెప్పేదే ఈ ఓవరాల్ టాపిక్, దట్ ఈస్ న్యూట్రిషన్. సింపుల్ గా న్యూట్రిషన్ ని ఒక్క చిన్న పదంలో ఏం చెప్పొచ్చు మనం? ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అట్ ఈస్ కాల్డ్ అస్ న్యూట్రిషన్. ఓకే, ఒక్కొక్కటి ఇప్పుడు 1 by 1 దాన్ని కంప్లీట్ చేద్దాం. సరే, గోయింగ్. ఇప్పుడు స్క్రీన్ పైన మీకు ఆల్రెడీ కనిపిస్తుంది, మనకు ఆర్గానిజమ్స్ ఎన్ని రకాలుగా న్యూట్రిషన్ తీసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయి? 2 రకాలు. ఒకటి ఫస్ట్ టైప్, టైప్ 1, దట్ ఈస్ ద ఆటోట్రోపిక్ న్యూట్రిషన్, హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్. మీకు ఇక్కడ సింపుల్ గా ద ఆర్గానిజమ్స్ విచ్ ప్రిపేర్ దేర్ ఫుడ్ బై ఫోటోసింథసిస్ ఆర్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ ఈస్ కాల్డ్ as autotrophs. Auto means self, trophic means food. Self nutriting organisms are called as autotrophs. Heterotrophs అంటే ఏంటి? The organisms which cannot prepare their own food and depends on directly or indirectly on the plants is called as heterotrophs. ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉంటాయంటే ఆల్ గ్రీన్ ప్లాంట్స్, ఇంకా ఆల్గే కూడా. రైట్, సింపుల్ గా గ్రీన్ ప్లాంట్స్ అని రాస్తే సరిపోతుంది. ఆల్గే అంటే కూడా ఒక ప్లాంటే.
మీకు గుర్తుపెట్టుకోవాలి. ఆల్గే అంటే కూడా ఒక ప్లాంటే. అది ప్లాంట్స్ లలో చాలా రకాలు ఉంటాయి. ఆల్గే అనేది ఒక రకం అలా. అంతే. రైట్, వెరీ గుడ్. తర్వాత హెటిరోట్రోప్స్ అంటే ఏంది? హెటిరోట్రోప్స్ అంటే అలా ఎవరిస్తారు? ఎనిమల్స్, ఫంగస్, బ్యాక్టీరియా, ఇవన్నీ హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్ కి వస్తాయి. రైట్. తర్వాత వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈ లెసన్ లో గుర్తు పెట్టుకోవాల్సిందంటే ఎంసీక్యూ లెవెల్ లో చాలా సార్లు అడుగుతాడు. ప్లాంట్స్ లల్లా ఫోటోసింథసిస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ని ఏమంటామంటే గ్లూకోజ్ అంటాం. ఆ గ్లూకోజే స్టోర్ చేసుకునే టైంలో ఈ గ్లూకోజ్ ఏదైతే ఉన్నదో ఆ గ్లూకోజ్ అనేది స్టార్చ్ లాగా కన్వర్ట్ అవుతుంది. అంటే స్టోర్ చేసుకోవాలంటే ఏ ఫామ్ లో స్టోర్ చేసుకుంటాం? సింపుల్ గా ఇది నువ్వు ఎట్లా నువ్వు డైలీ లైఫ్ చేసుకోవచ్చు అంటే, మనము మనీ యూజ్ చేసుకోవాలంటే ఏం చేస్తాం? దాన్ని లిక్విడ్ కి కన్వర్ట్ చేస్తాం. అంటే చేంజ్ క్యాష్ కి కన్వర్ట్ చేస్తాం. కానీ మనీ స్టోర్ చేసుకోవాలంటే ఏం చేస్తాం? దాన్ని డిజిటలైజ్ చేస్తాం. ఆర్ ఇన్ కేస్ బ్యాంక్ లో సేవింగ్స్ చేస్తాం. ఇదన్నీ ప్రాసెస్లు ఉంటాయి. అదే ఎనిమల్స్ కి ఏ ఫామ్ లో స్టోర్ చేసుకుంటాయి అంటే గ్లైకోజన్ ఫామ్ లో యూజ్ చేసుకుంటాయి. గ్లైకోజన్ ఫామ్ లో స్టోర్ చేసుకుంటాయి వాటి బాడీలో. రైట్, హ్యాపీ. ఇప్పుడు స్క్రీన్ పైన మీరు ఏం చూస్తారు అంటే టైప్స్ ఆఫ్ హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్. సింపుల్ గా ఫస్ట్ హోలోజాయిక్, ద ఆర్గనిజమ్స్ వేర్ వాట్ టేక్స్ కాంప్లెక్స్ ఫుడ్ ఇన్ టు ద బాడీ అండ్ దాన్ని ఫస్ట్ ఇంజెస్ట్ చేస్తాయి అండ్ డైజెస్ట్ చేస్తాయి, అబ్జార్బ్ చేస్తాయి. అసిమిలేషన్, ఇది అసిమిలేషన్ అంటే సింపుల్ గా యూటిలైజేషన్ అంటాం. దాన్ని యూటిలైజేషన్ చేస్తాం. తర్వాత ఏదైతే డైజెస్ట్ కాని ఫుడ్ ఉన్నదో దాన్ని ఎజెషన్ అనే ప్రాసెస్ నుంచి పంపిస్తాం. ఓకే. సో సాలిడ్ ఫుడ్ రిలీజింగ్ అవుట్ ఆఫ్ ద బాడీ దాన్ని ఎజేషన్ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఆఫ్ హోలోజాయిక్ ఎవరు వస్తారు? దట్ ఈస్ ఎనిమల్స్, హ్యూమన్స్, అమీబా అనే వాళ్ళు ఎగ్జాంపుల్స్ వీటి. సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ఆర్గానిజమ్స్ which converts nutrients from the dead and decaying matter, right? So converts the nutrients from the dead and decaying matter. ఇది ఆర్గానిజమ్స్ ఏవైతే డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ పైన డిపెండ్ అయ్యి వేరే ఆర్గానిజమ్స్ నుంచి తీసుకుంటాయో, వాటిని న్యూట్రియంట్స్ లాగా తీసుకుంటాయో వాటిని సాప్రోఫైట్స్ అంటాం. కానీ ఇక్కడ ఒక చిన్న కీ పాయింట్ ఉంటుంది. ఆ కీ పాయింట్ ఏంటంటే అది బ్రేక్ డౌనింగ్ ఆఫ్ ఫుడ్. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ లలో చూస్తే తిన్న ఫుడ్ ని మనం ఎక్కడ డైజెస్ట్ చేసుకున్నామంటే బాడీ లోపట, రైట్. బట్ సాప్రోఫైట్ ఎక్కడ చేస్తాయి అంటే బయటనే బ్రేక్ డౌన్ చేసి అప్పుడు అబ్జార్ప్షన్ స్టార్ట్ చేస్తాయి. సో ఎగ్జాంపుల్స్ ఫంగై, దట్ ఈస్ బ్రెడ్ మౌల్డ్ అండ్ దట్ ఈస్ట్ మష్రూమ్స్ అనే వాటి ఎగ్జాంపుల్స్ గా ఉంటాయి. నెక్స్ట్ పారాసైటిక్ ఆర్గానిజమ్స్. పారాసైటిక్ అంటే ఏంటి? ద ఆర్గానిజమ్స్ అప్టైన్ ద ఫుడ్ ఫ్రమ్ అదర్ ఆర్గానిజమ్స్ వితౌట్ కిలింగ్ ద హోస్ట్ ఆర్గానిజం. ఒక అది హోస్ట్ ఆర్గానిజం పైన బతుంది, కానీ ఆ హోస్ట్ ఆర్గానిజం నుంచి ఫుడ్ తీసుకొని బతుంది, కానీ ఆ హోస్ట్ ఆర్గానిజం ని చంపేయదు, హామ్ చేస్తుంది. కానీ దానివల్ల హామ్ అవుతుంది, కానీ దే నెవర్ కిల్ ఏ దట్. ఓకే, దట్ ఈస్ ద పాయింట్ వీఆర్ హ్యావింగ్. వితౌట్ కిల్లింగ్ దట్ గోయింగ్ టు బి హ్యాపెన్. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్స్ కస్క్యూటా అండ్ దట్ ఈస్ ట్విగ్స్, లైస్, లీచ్ అండ్ వన్ మోర్ ఇట్ ఈస్ అ టేప్. నెక్స్ట్ వెరీ ద ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. ఈ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ వల్ల మనం సింపుల్ గా ఒక ఈక్వేషన్ ని ఫస్ట్ నేర్చుకోవాలి. ఫోటోసింథసిస్ కి కావాల్సిన ఒక ఈక్వేషన్ ఉంటది. ఆ ఈక్వేషన్ ఏంటి అంటే 6 molecules ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ 12 molecules ఆఫ్ వాటర్ తోటి రియాక్ట్ అయ్యి ఇట్ గివ్ రైస్ టు 1 molecule ఆఫ్ గ్లూకోజ్ దట్ ఈస్ C6H12O6. Then also it gives as a water and also a byproduct gas it will produce as a oxygen. ఓకే, రియాక్టెంట్స్ ఆర్ 3 ఉన్నాయి, ప్రోడక్ట్స్ ఆర్ ద 2 ఉన్నాయి. దట్ ఈస్ ద పాయింట్. అండ్ ఫోటోసింథసిస్ జనరల్ గా ఎక్కడ జరుగుతుంది? లీఫ్ లోపట. ఓన్లీ లీఫ్ అనొచ్చా? యంగ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్, ఏదో గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ లైక్ లీఫ్, స్టెమ్ అనే పార్ట్స్ దగ్గర జరుగుతుంది. ప్రాసెస్ ప్రిపేర్ అయింది. ప్రాసెస్ ప్రిపేరింగ్ ద ఫుడ్ ఇన్ ద సన్లైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్. దట్ ప్రాసెస్ దట్ ఈస్ కాల్డ్ as ఫోటోసింథసిస్ అని. సరే, అల్టిమేట్ గా సరే గ్రీన్ పార్ట్స్ అంటే ఆ గ్రీన్ పార్ట్స్ లలో ఏముంటది? ఒక లీఫ్ తీసుకున్నాం అనుకో, ఆ లీఫ్ లోపల లీఫ్ సెల్ ఉంటాం. అదే లీఫ్ సెల్ ని ఏమంటామంటే ఆ టిష్యూని దట్ ఈస్ కాల్డ్ as మీసెన్ కైమా. వాట్ ఇస్ దట్? మీసోఫిల్. మీసోఫిల్ టిష్యూ అంటాం. ఈ మీసోఫిల్ ఉన్న టిష్యూని ఏమంటామంటే మీసోఫిల్ సెల్ అంటాం. ఆ మీసోఫిల్ సెల్ లోపల ఒక స్ట్రక్చర్ ఉంటది దట్ ఈస్ కాల్డ్ సెల్ ఆర్గనల్, ఈస్ కాల్డ్ as ఏ
that is chloroplast. Chloroplast is a cell organelle which helps in the working. Right. Next happy later ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే గ్యాసెస్ ఉన్నాయో ప్లాంట్ లా తీసుకోవడానికి ప్లాంట్ ఇఫ్ ఇట్ వాంట్ టు టేక్ ద గ్యాస్ ఇన్ టు ద బాడీ నో సో ఇఫ్ ఇట్ వాంట్ టు టేక్ ద గ్యాస్ ఇన్ టు ద బాడీ ఇట్ విల్ ఓపెన్ దిస్ టొమాటో అండ్ ఇట్ విల్ స్టార్ట్ టేకింగ్ ద కార్బన్ డైఆక్సైడ్ వెన్ ఇట్ వాంట్ టు లీవ్ ద oxygen also same process will followed by the stomata. Daytime la stomata ఏం చేస్తుంది ఓపెన్ అయ్యి టర్జిడ్ అవుతుంది టర్జిడ్ వల్ల ఎన్లార్జ్ అయ్యి అప్పుడు మధ్యలో సెంటర్ పోర్ అనేది ఓపెన్ అవుతుంది ఈ పోర్ ఓపెన్ కావడం వల్ల అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది ఈజీగా జరుగుతుంది. ఓకే ఇట్లాంటిది జరుగుతుంది. నైట్ టైంలో ఏమవుతుంది అంటే ఏదైతే పోర్ అనేది ఓపెన్ కాదు సో స్టొమాటా క్లోజ్ అవుతుంది. సో డ్యూరింగ్ నైట్ టైం ఏమవుతుంది స్టొమాటా క్లోజ్ అవుతుంది డ్యూరింగ్ డే టైం ఓపెన్ అవుతుంది. దానివల్ల ఎసెన్షియల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ ఏవైతే వాటర్ కాదు కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే కావాలో దాన్ని తీసుకుంటారు. మళ్ళీ సేమ్ టైం ఏదైతే ప్లాంట్ లోపల ప్రొడ్యూస్ అయిన ఆక్సిజన్ ఉందో బయటకు పంపిస్తుంది. ఈవెన్ ఎక్సెస్ వాటర్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్క్రీట్ చేస్తారు విత్ ఎ ప్రాసెస్ కాల్డ్ అస్ ట్రాన్స్పిరేషన్. ఈ ట్రాన్స్పిరేషన్ ని ఫాలో అయ్యి అప్పుడు వీళ్ళకెళ్ళి స్టొమాటా. సో స్టొమాటాకి రెండు ఫంక్షన్స్ ఏమున్నాయంటే వన్ ఈస్ టు ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అదర్ ఇట్ ఈస్ ద ట్రాన్స్పిరేషన్. ఐ హోప్ ఇక్కడ వరకల్లా అర్థమైంది అనుకుంటా. రైట్ ఇది అయిపోయినాక కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఎక్స్పెరిమెంట్ నెంబర్ 1 ఏంటి అని ప్రూవ్ చేస్తామంటే సన్లైట్ అనేది ఎసెన్షియలా కాదా ఏదైనా ప్లాంట్ దానికి సన్లైట్ అయిన క్లోరోఫిల్ అనేది ఎసెన్షియలా కాదా అని ప్రూవ్ చేయడానికి ఫస్ట్ క్లోరోఫిల్ ఎసెన్షియలా కాదా అనే దాన్ని ప్రూవ్ చేయడానికి ఒక ఒక డిఫరెంట్ కలర్ లీఫ్ దాన్ని వారిగేటెడ్ లీఫ్ అంటాం. ఏం లీఫ్ అంటాం దాన్ని వారిగేటెడ్ లీఫ్ అంటాం. ఈ వారిగేటెడ్ లీఫ్ ని సన్లైట్ కి ఎక్స్పోజ్ చేసి కొద్దిసేపు ఉంచి దాన్ని మళ్ళా ఆల్కహాల్ లా ఏం చేయాలి బాయిల్ ఇన్ ద ఆల్కహాలిక్ సొల్యూషన్ టు రిమూవ్ ద క్లోరోఫిల్ టు రిమూవ్ ద క్లోరోఫిల్. అందులోకి వెళ్ళి క్లోరోఫిల్ రిమూవ్ చేయడానికి క్లోరోఫిల్ రిమూవ్ చేసినాక అప్పుడు మనకి ఇంకొకటి ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక కెమికల్ ఉంటది కెమిస్ట్రీలా ఒక కెమికల్ ఉంటది దాని పేరు అయోడిన్. జనరల్ గా అది డార్క్ బ్లూ కలర్ ఉంటది. ఎప్పుడైతే స్టార్చ్ తోటి రియాక్ట్ అవుతుందో దట్ కన్వర్ట్స్ ఇన్ టు ద బ్లూ బ్లాక్ కలర్. ఇట్ ఇండికేట్స్ దట్ దేర్ ఈజ్ ఏ స్టార్చ్ యాజ్ ప్రొడ్యూస్డ్. ఎప్పుడు ఈ పాయింట్ చెప్పినప్పుడు మీకు ఒకటి గుర్తుకు రావాలి. నేను ఇందాక ఒక పాయింట్ చెప్పిన ప్లాంట్ ఎక్సెస్ ఉన్న గ్లూకోజ్ ని ఏ ఫామ్ లో స్టోర్ చేసుకుంటాయి అది స్టార్చ్ ఫామ్ లో. వెరీ గుడ్. సో దాన్ని ఏమనాలి స్టార్చ్ ఫామ్ లో స్టోర్ చేసుకుంటాయి. ఇప్పుడు నేను స్టార్చ్ ఉన్నదా లేదా అని లీఫ్ లో ప్రూవ్ చేసిన అనుకో స్టార్చ్ ఎక్కడి నుంచి వచ్చింది మనకు ఫోటోసింథసిస్ నుంచి. అంటే అల్టిమేట్ గా స్టార్చ్ లేకపోతే ఫోటోసింథసిస్ జరగలేదని చెప్పొచ్చు. స్టార్చ్ ఉంటే స్టార్చ్ ప్రూవ్ అయితే ఏమైతుంది ఐడెంటిఫై ప్రూవ్ అయితే దట్ విల్ ఇండికేట్ దట్ ఫోటోసింథసిస్ ఇట్ హాజ్ అండర్ కోర్. ఇది సింపుల్ గా అది చేసినాక చిన్న మైక్రో డ్రాప్ ఆఫ్ అయోడిన్ ని తీసుకొని మనం వేస్తే ఏమవుతుంది బ్లూ బ్లాక్ కలర్ కి టర్న్ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ అందుకోసమని స్క్రీన్ పైన చూస్తారు ఎక్కడైతే గ్రీన్ కలర్ ఉన్నదో ఎక్కడైతే గ్రీన్ కలర్ ఉన్నదో ఆ గ్రీన్ కలర్ ఉన్న ప్లేస్ లా అది బ్లూ బ్లాక్ కన్వర్ట్ అయింది. సో ఇప్పటి నుంచి మనం ఇంప్రూవ్ చేసినాం ఇక్కడ దట్ ఈస్ క్లోరోఫిల్ అనేది నెసరీ. ఎక్కడైతే క్లోరోఫిల్ లేదో అక్కడ ఫోటోసింథసిస్ జరగదు. ఇది ఆ ఎక్స్పెరిమెంట్ కి కావాల్సింది. నెక్స్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి ఏం ప్రూవ్ చేస్తామంటే కార్బన్ డైఆక్సైడ్ ని ప్రూవ్ చేస్తాం. తర్వాత ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్ పైన సన్లైట్ ఈజ్ నెసెసరీయా కాదా అనేది ప్రూవ్ చేస్తాం. సన్లైట్ అనేది నెసెసరీగా కాదా అనేది ప్రూవ్ చేస్తాం. ఓకే ఇక్కడైతే బ్లాక్ పేపర్ తోటి కవర్ చేస్తాను ఆ బ్లాక్ పేపర్ కవర్ చేసిన ప్లేస్ ఏమవుతుంది దట్ విల్ బి నాట్ గోయింగ్ టు కన్వర్ట్ ఇన్ టు బ్లూ బ్లాక్ కలర్. ఎక్కడైతే బ్లాక్ పేపర్ తోటి కవర్ చేయనో ఆ పార్ట్ ఏమవుతుంది బ్లూ బ్లాక్ కన్వర్ట్ అవుతుంది. సో దీని నుంచి మనం ఏం ప్రూవ్ చేస్తున్నాం దట్ ఈస్ ద సన్లైట్ ఈస్ నెసరీ అని ప్రూవ్ చేసినాం. ఇంత ముందు క్లోరోఫిల్ అని ప్రూవ్ చేసినాం ఇప్పుడు సన్లైట్ అని ప్రూవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు సన్లైట్ అనేది ప్రూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ నెసరీయా కాదనేది ప్రూవ్ చేసిన సెకండ్. సో దిస్ ఇస్ వాట్ హౌ ది ఎట్ వాటర్. ఓకే వాటర్ ఎట్లా ప్రూవ్ చేస్తాం ఇప్పుడు వాటర్ సింపుల్ గా ప్లాంట్ తీసుకోకపోతే ఏమైతే ఫిల్ట్ అవుతుంది. సో ఇది ఓవర్ మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్. సింపుల్ గా హ్యూమన్ ప్లాంట్స్ లలో ఫోటోసింథసిస్ అనేది 3 స్టెప్స్ గా జరుగుతుంది. స్టెప్ 1 ఏదైతే ప్లాంట్స్ ఉన్నాయో గ్రీన్ ప్లాంట్స్ అవి ఫోటోసింథసిస్ అండర్కోయి దాన్ని ఏం చేస్తాయి ఫస్ట్ క్లోరోఫిల్ మాలిక్యూల్ ని యాక్టివేట్ చేస్తాయి. సో ఆ ప్రాసెస్ నేను ఏమంటున్నా
Absorption and activation. Absorption of sunlight by plants and activation of chlorophyll molecule to undergo second step, which is called as conversion of light energy into chemical energy. What form of chemical energy ante ATP, NADP అనే ఫామ్ కన్వర్ట్ చేస్తుంది. సరే కన్వర్ట్ చేసింది అయిపోయింది రైట్. అక్కడనే స్ప్లిటింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అనే ప్రాసెస్ కూడా జరుగుతుంది. స్ప్లిటింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అంటే ఏంటి? దట్ ఈస్ ద వాటర్ మాలిక్యూల్ బ్రేక్స్ ఇంటూ 2H plus 2 electrons and 1 proton. 2H+ ions, 2 electrons and what 1 oxygen అనే ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇది దిస్ ఈస్ ఏ పాయింట్ వేర్ actually oxygen produces. We will think that from the carbon dioxide, but not. Hydrolysis of H2O will gives as a oxygen. This is right. Next, reduction. Reduction అంటే ఏంది? Reduction of carbohydrate into what is the reduction of oxygen into carbon dioxide into carbohydrate is the third step. Reduction అంటే ఏంది? Removing of hydrogens. So that is the one point to be remembered. So మిగతా పార్ట్ ని నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ. ఐ హోప్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటున్నా. ఇదే నా క్లాస్ నచ్చితే యూ ప్లీజ్ కామెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.